ఎందుకు వస్తున్నాం, ఎందుకు ఉపస్థితి ప్రార్థిస్తూ ఉన్నాం, ఎందువల్ల దేవుని సన్నిధికి మనం వస్తున్నాం. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు కొంతైనా మేలు పొందాలి కదా. ఆ కొంతైనా మేలు ఏం పొందావు? ఇదేనో ప్రభు నాతో మాట్లాడలేవా, ఇదేనో నీ స్వరం నేను వినాలని ఉన్నాను అని మనస్సులో అందరూ కూడా ఏకాగ్రతతో పరిశుద్ధాత్మదేవుని వేడుకోండి. ఇక్కడ నేను మాట్లాడితే కార్యం జరగదు, మీకు మేలు జరగదు. ఇక్కడ నేను కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాలి అంటే చేరిన మనమందరం కూడా ఆత్మదేవుని యొక్క స్వరం కోసం కనిపెట్టాలి. దేవా, నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ నీ సన్నిధిలో నీకు సమర్పించుకుంటున్నాను. నా ఆలోచనలు యావత్తు నేను కట్టిపెట్టిస్తున్నాను ప్రభువా. కేవలం నీ స్వరము వినాలనే ఆశతో ఉన్నాను. నా ఆశ తీర్చయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచయ్యా. ఈ సన్నిధిలో ఒక్క మేలైనా ఈ దినము నేను పొందాలి దేవా. సాతానుపై విజయాన్ని నేను పొందాలి రాజా, నన్ను దర్శించయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఎవరైతే దేవుని స్వరం వినాలని కోరుకుంటున్నారో వారు దేవుని అడగండి, అడగండి, అడగండి. ప్రభు మీతో మాట్లాడతాడు. ఈ సాయంకాలం పూట దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుని వాక్కు నీతో ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతూ పోతుంది. కావున ప్రియులరా, మౌనంగా ఒక నిమిషం పాటు ప్రభుకు మనసులోనే స్తోత్రాలు చెప్తూ ఏకాత్మతో దేవుని ఆహ్వానిద్దాం. పరిశుద్ధుడా, మాతో మాట్లాడండి. విశ్వాసం వినాలని మేము ఆశపడుతున్నాం. వచ్చిన ప్రతి బిడ్డ ఏ ఆశతో ఉన్నారు, ఏ కాంక్షతో ఉన్నారు, ఏ కోరికతో ఉన్నారు, ఏ విధమైన ఆత్మచేత బలపడాలి అనుకుంటున్నారు మీకు తెలుసు. వీటిలో బలహీనతలో ఉంటున్నారో మీకు తెలుసు. ఆ బలహీనతలో నుండి మీరు బలపరచండి. ఈ దాసుని మీరు వాడుకోమని యేసునామం పేరిట వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి గంభీరంగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఉపవాస దినాల్లో మోషే ఉపవాసం గురించి కొన్ని దినాలు తెలుసుకున్నాం. తర్వాత ఇజ్రాయేలీలు ఉపసించి ఏం ఆశీర్వాదాలు పొందారు, అలాగే దావీదు ఉపసించి ప్రార్థించాడు ఎవరి కోసము. తద్వారా మనం ఏ యొక్క ఆత్మీయ మేలును పొందామో మనకు తెలుసు. ఈ దినం ప్రియులారా, ఒకటవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఒకటవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం చదవండి. అతడు బదరీ వృక్షము క్రింద పరుడి నిద్రించుచుండగా
నిద్రించుచుండగా దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. పిల్లరా, ఇక్కడ అతను అంటే దూతాలతో మనకు బాగా తెలుసు. ఏలియా బదిలీ వృక్షం కింద పోవలసిన పని 9వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చదివితే ఆ సందర్భం అంతా మనకి అవగాహన అవుతుంది, మనకంతా తెలుసు. ఏలియా దేవుని దగ్గర ఒక ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, దేవా నీ దగ్గర గొప్పవారి కంటే నేనేం గొప్పవాడిని కాదు, అనేక మందిని మీరు పిలుచుకున్నారు, నా ప్రాణం కూడా తీసుకోండి నాయన అని విసిగిపోయి భోజనం ఏం చేయకుండా అడవిలో భోజనం ఏమవుతుంది? ఒక దినం ప్రయాణం దూరం పోతారు. ఒక దినం ఒక మనిషి ఆ దినాలలో ఎన్ని మైళ్ళు నడవగలడు? అంత దూరం అరణ్యంలో పోతాడు. అక్కడ ఆయన కూర్చున్న వృక్షం బదిలీ వృక్షం. వృక్ష శాస్త్రాన్ని ఒకసారి బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క ఆత్మీయ అర్థం ఉంది. అనేక రకాలైన వృక్షాలు ఉన్నాయి. నేను మీకు చెప్పినట్టు జ్ఞాపకం, దాదాపుగా బైబిల్లో 24-25 రకాల వృక్షాలు ఉన్నాయి. ఒక్కొక్క వృక్షము దేవదారు వృక్షము, ఇంకా తార వృక్షము, ఇంకా చాలా ఉన్నాయి. మస్తకి వృక్షము, సింధూర వృక్షము. సింధూర వృక్షం కింద ఎవరు బలిపీఠం పడతారు? పట్టకుండా అబ్రాహాము ఎంతగా మర్చిపోతారు. ఊరు అనే గ్రామం నుండి వచ్చిన తర్వాత ఖలీలు ప్రాంతంలో ఊరు అనే గ్రామం నుండి వచ్చిన తర్వాత అబ్రాహాము తర్వాత యాకోబు కూడా అక్కడ వల్ల బలిపీఠం కట్టి దేవుడు ప్రార్థిస్తాడు. ఇస్సాకు బలిపీఠం కడతాడు. సింధూర వృక్షాలకు ప్రత్యేకత ఉంది. అలాగే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క ప్రత్యేకత. బదిలీ వృక్షము అంటే ఇది నిద్రావస్థకు సంబంధించింది. ఆత్మీయంగా నిద్రావస్థలో ఉన్న వారు మాత్రమే బదిలీ వృక్షం కిందకి వెళ్తారు. ఆత్మీయంగా నివసించిన వారు, శారీరకంగా ఆలోచించేవారు, నాకు ఏ తోడు లేదు, నేను ఒక్కనే ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను అనుకున్న వాడు బదిలీ వృక్షం కింద అలసిపోయి వేదంతో బాధతో నిద్రాసక్తులు అవుతారు. దేవుడు తోడు ఉన్నారనే విషయం మర్చిపోతారు. ఒకసారి 8వ అధ్యాయం మీరు చదివితే ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు, ఎంత గొప్ప కార్యం చేశాడు ఏలియా ద్వారా. ఆకాశం నుండి అగ్ని కురిపించి బలిపీఠంలో ఉన్న పశువును ఏం చేస్తాడమ్మా? 38వ వచనం చదవండి. 8వ అధ్యాయంలో అతను ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, గుగ్గిని దహించి కందకమందుల నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా చెప్పండి. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఏలియా ఒక్కడైనను
తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకుని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకుని ఏలియా కిషోరు వాగు దగ్గరకు వారిని తీసుకొని పోయి అక్కడ వారిని వధించాను. ఎంతమంది బయలు ప్రవక్తలు? 450 మంది బయలు ప్రవక్తలు తప్పాడే. ఇక్కడ ఎందుకో ఏలియా జీవితంలో 8 అంశాలు ఉన్నాయి. ఎందుకు ఏలియా ఇంత నిరాసక్తిపరుడయ్యాడు? ఇక్కడ ఏలియాను బెదిరిస్తాడు. 19వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలుకు తెలియజేయగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వలె చేయుదును అని దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. కాబట్టి అతడి సమాచారం తెలుసుకొని తన ప్రాణమును కాపాడుకున్నట్టుగా మొదటి దేవుడనగా ఏలియా తన ప్రాణాన్ని కాపాడుకున్నట్టుగా ఒక స్త్రీకి భయపడి ఇక్కడ అరణ్యాన్ని ఎంచుకుంటా ఉన్నాడు. ప్రాణాన్ని కాపాడుకోవాలి. 8వ అధ్యాయంలో ఏం చేశాడు? 450 మంది బయలు ప్రవక్తలను చంపాడు. జనులందరూ చంపినట్లు అక్కడ లేదు. ఏలియా ఒక్కడే 450 మంది బయలు ప్రవక్తలను చంపాడు. జనులందరూ వాళ్ళు పట్టుకున్నారు ఎక్కడికి వెళ్ళకుండా. మరి అంత విజయం సాధించిన ఏలియా ఎందుకు ఇక్కడ పిరికివాడైపోయాడు? అక్కడ ప్రార్థన చేస్తాడు, యెహోవా నీవే దేవుడవని ఇదిగో ఈ బయలు ప్రవక్తలందరూ తెలుసుకునేలాగా పరలోకం నుండి అగ్ని కురిపించి ఈ బలి పశువును అగ్ని చేత కాల్చివేయాల. గల్లకము చుట్టూ నీళ్లున్నాయి, నీళ్ళు ఆరిపోవాలన్నాడు. మరి దేవుడు అక్కడ చేసిన కార్యాన్ని ఏమైపోయింది? కళాగా చూశాడు కదా. జనులందరూ యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అన్నారు కదా. అక్కడ కూడా ఒక్కడే ఉన్నారు కదా. బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు కదా. మరి అక్కడ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇక్కడ ఒక స్త్రీకి భయపడి యెజెబెలుకు ప్రాణం కాపాడుకోవడానికి ఊరు అరణ్యానికి బయలుదేరుతా ఉన్నాడు. అక్కడ దేవుడి మీద ఆధారపడ్డాడు. అక్కడ దేవుడు చేస్తాడని నమ్మాడు. అక్కడ దేవుడికి ప్రార్థన చేశాడు. అక్కడ దేవుడు ఆశ్చర్యకార్యం చేశాడు. అక్కడ విజయం సాధించాడు. మరి యెజెబెలు ప్రవక్త ఎంత? ఆ యెజెబెలు రాణి ఎంత? యెజెబెలు అంటే దెయ్యాలకు రాణి. ఏలియా అంటే ప్రభువే నా దేవుడు అని అర్థం. ఏలి అంటే ఉన్నతమైన వాడు. ఆ ఏలిలోనే ఏలియా వచ్చింది. ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగిన పౌరుషము కలిగిన ఏలియా, ఏమిటి నీ పరిస్థితి? ఎందుకు ఈ విధంగా నీ ప్రాణభయం వచ్చింది నీకు? ఎక్కడికి వెళ్ళింది నీ పౌరుషం? దేవుడి మీద ఆధారపడ్డప్పుడు 450 మంది బయలు ప్రవక్తలు నువ్వు చంపావు కదా, దేవుడు మహత్కార్యం చేశాడు కదా. వారి దేవతలు బయలు దేవతలు ఎవరు కూడా ఆ కార్యం చేయలేదు కదా. మరి దేవుడు వాళ్ళని నేను గొప్ప చేశాడు కదా. ఎందుకు యెజెబెలుకు నువ్వు భయపడుతూ ఉన్నావు? ప్రాణ భయం ఎందుకు కలిగింది? ఏలియా ఇక్కడ దేవుడి మీద ఆధారపడలేదు.
యెజబెల్ అంటేనే దెయ్యాల పురాణి, మహారాక్షసి. ఎవరిని కూడా నిర్కషంగా చంపేస్తుంది, చివరకు కుక్కలు నాకుతుంది. ఆమె భర్త రక్తాన్ని మన రక్తాన్ని. ఆ విధంగా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని క్షేపిస్తాడు. మరి అంత గొప్ప దేవుడు నీకు తోడుగా ఉంటే నీవెందుకు ఇక్కడ పిలికివాడు అయిపోయావు? నువ్వెందుకు ఇక్కడ నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికో పోతున్నావు? పిల్లరా, అది ఎప్పుడు జరగదంటే దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద నీ భారం వేస్తే, రెండవది దేవుని మీద విశ్వాసం వచ్చిందే. ఎంతమంది యెజబెలు నీ ఎదురు వచ్చినా వాటిలో దేవుడు నీకు విజయం అనుగ్రహిస్తాడు. అందరూ చెప్పండి. ఇక్కడ మనందరూ ఉన్నాం. మన జీవితాలలో దేవుడు ఎంతమంది యెజబెలను ఓడించాడు, ఎన్ని దెయ్యం కార్యాలు నీ జీవితంలో ప్రభు నీకు సహాయం చేశాడు, ఎన్ని శోధనల నుండి దేవుడు నిన్ను లేపాడు, ఎన్ని వ్యాధులలో నుండి ప్రభు నిన్ను లేపాడు, ఎన్ని మరణకరమైన రోగంలో నుండి దేవుడు నిన్ను లేపాడు. దేవుడు నీకు చేసిన కార్యాలు ఎన్నున్నాయి ఒకసారి ఆలోచిస్తే, నీ జీవితంలో చేశాడో లేదో, కానీ నా జీవితంలో నేను ఇక్కడ బ్రతుకున్నానంటే అది కేవలము దేవుని కృపయే. నీ జీవితాల్లో కూడా దేవుడు చేశాడు. ఇక ఉదయం వరకు కూడా నేను బ్రతుకుతానో లేదో అనుకున్న దినాలు చాలా ఉన్నాయి. ఒక శోధన వచ్చినప్పుడు ఈ శోధన నుండి నన్ను తప్పించేవాడు ఎవరు? నాకెవరు లేరు. నా జీవితం నుంచి ఆయన కన్నీరు కార్చే దినాలు చాలా ఉన్నాయి. ఎన్నో దినాలు కన్నీరు కార్చావు. ఆ దినాలలో ప్రభు కృప నీ పైకి వచ్చి నిన్ను పైకి లేపిన సంగతి మర్చిపోయావా? ఎందుకు ఈ దినం ప్రాణభయం వస్తుంది? ఎందుకు ఈ దినం ప్రాణభయము అంటే పిరికితనము. పిరికితనము ఎప్పుడు వస్తుందంటే ఒక మనిషికి నేను ఒంటరిగా ఉన్నాను అనుకున్నప్పుడు వస్తుంది. మా కన్యకలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ప్రాణ స్నేహితులట. ఆ దినాల్లో కొనుగు తీయాలి ఎక్కువగా ఉండేవి. మా మామగారు కూడా కొనుగు తీయాలి అని కనబడేయట. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఆయన పనిచేస్తూ నేను కూడా చూసా కొనుగు తీయాలి. మరి అది కొనుగు తీయమో శాలలో ఏమైనా లైట్ వేసుకొని ఎవరితో తెలియదు, కానీ నిజంగానే కొనుగు తీయాలి అనేవాడు. ఆ దినాల్లో కరెంట్ లేదు, లైట్లు లేవు, కిరసనాయిల గుడ్లు, కొంచెం గొప్పలు అయితే లాంతర్లు. నా చెల్లెలు వాళ్ళు అనుభవం చెప్తున్నాను. కీర్తనం అంటే ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఒక దగ్గర బాగా ఆడారంతా రాత్రి 10 గంటలు అయిపోయింది. అరే మా ఇంటి దాకా నువ్వు రాలా, మధ్యలో ఉన్నారు వాళ్ళు. సరే పారా అని చెప్పి వాళ్ళ ఇంటి దాకా పోయాడంట. వాళ్ళకు 1 కిలోమీటర్ దూరం మొత్తం పోయితే మరి నేను నలుగురు వదిలిపెడతాను రానంట ఆయన. మరి బాగా నేను వస్తానంట. తెల్లారే వరకెళ్ళి జరిగితానే ఉన్నట్టు. అట్లా నిజంగానే జరిగింది. మా నాన్న చెప్పేవాడు, అబద్ధం కాదని. తెల్లారే వరకు ఇద్దరు జరుగుతానే ఉన్నట్టు. మా నాన్న కూడా మళ్ళీ భయం. మా మామగారు మేరీ వాళ్ళ నాన్నగారు మళ్ళీ భయం. ఆయన కూడా తిరిగిపోయి నాన్నకి లేదు ఆ భయం. వాడు పోయి సమాధుల్లో కొనుక్కునేవాడు. ఒంటి ధైర్యం ఎక్కువ వాడికి. భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎవరు నా తోడు లేరు అనుకున్నప్పుడు భయం వస్తుంది. చిన్నప్పుడు నేను కూడా మరి తిరిగిపోండి. పాస్కు పోవాలంటే ఎవరో ఒకటి లేపుకొని బయటికి రావాలి. గాఢాకారం, లైట్లు లేవు. కిరసనాయిల ముందు కూడా ఆర్పేసేవాళ్ళు. ఎందుకో కిరసనాయిలు కొనాలంటే డబ్బులు కావు, పేదవాళ్ళం కదా.
ఆ పరిస్థితులు అట్లాంటి. నాకెవరితో మా నాన్న లేయాడు పాపం, మా అన్నలు మా చిన్నాన్న ఉండేవాడు, లేరా మా అన్న లేనే ఉండవు, నేను ఎదరవాళ్ళిరా లేరా లేకపోతేది మళ్ళా పోయి పడుకునేవాడు. ఈ పిడికితనం ఎక్కడి నుంచి వచ్చింది? ఒంటరి వాడిని అనుకున్నప్పుడు పిడికితనం వస్తుంది. పిల్లరా, నీ జీవితంలో నువ్వు పిరికి వాడి అయ్యావు. ఒక సోదరుడు వచ్చినప్పుడు, ఒక ఎజివేలు నీ ఎదురుపడినప్పుడు, ఒక ఎజివేలు బెదిరించినప్పుడు, అంటే ఎజివేలు అంటే దెయ్యమే, సాతానే. నాకు దేవుడు తోడున్నాడు అని నువ్వు మర్చిపోతున్నావు. అల్లే చెప్పండి ఒకసారి. నాకు దేవుడు తోడున్నాడు అంటే సాతాను కంటే బలమైన వాడు తోడున్నాడు కదా, మరి భయం ఎందుకు? సాతాను కంటే బలమైన వాడు తోడుగా ఉన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. ఆయన నీకు తోడున్నాడు అనే భావన నీ హృదయంలో లేదు. నేను చాలాసార్లు నడిపించాడు ఆయన, నేను చాలాసార్లు లేవనెత్తాడు, నేను చాలాసార్లు సహాయం చేశాడు. ఏలియా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. కానీ ఏలియాకి ఎందుకు ప్రాణాన్ని కాపాడుకోవాలని పారిపోతున్నాడు? ఎందుకు ఇక్కడ దేవుడు ప్రార్థించలేదు? అయ్యా యెజబెల్ ఈ విధంగా నన్ను బెదిరిస్తుంది, ఏం చేయమంటావు అని ఎందుకు చెప్పాలి? ఎందుకు పిలుపుపడిపోయాడంటే దేవుడి మీద దేవుడిని మర్చిపోయాడు. అక్కడ అంత గొప్ప ప్రవక్త దేవుడిని మర్చిపోయి ఒంటరి అనుకున్నాడు, పిలుపుపడిపోయాడు. పిల్లగా నీ నా జీవితంలో కూడా అనేక శోధనలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి. ఈ బాధల్లో, కష్టాల్లో, వేదనలో నేను ఒంటరి దానను, నేను ఒంటరి వాళ్ళను, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అని అనుకున్నావా? పిరికితనం వచ్చేస్తుంది నీకు. చాలాసార్లు అనుకోవచ్చు, నేను చచ్చిపోతే బాగుండు. ఆ భావన కలిగించేది సాతాను. ఆ భావన నీకు రప్పించేదే సాతాను. ఎప్పుడు సాతాను నీలోకి వస్తాడు? దేవుడిని నువ్వు దూరంగా పెట్టినప్పుడు. దేవుడి దగ్గరకు నువ్వు వెళ్తే దేవుడు అంటాడు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడవద్దు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు అని చెప్పాం? 365 సార్లు. అంటే ప్రతిరోజు ఉదయకాలంలో దేవుడు నీకు ఒక అభయం ఇస్తాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. మరి ఆ మాటలు పట్టుకొని నువ్వు యెజబెల్తో పోరాడవలసింది పోయి ప్రాణరక్షణ కోసం ఎక్కడికో పోతున్నావు. ఎందువల్ల అంటే దేవుడి పక్కన పెట్టేస్తున్నావు. ప్రియ దేవుడు బిడ్డలారా, మానవీయ జీవితంలో అనేక రకాలైన శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. సాతాను మరి ముఖ్యంగా విశ్వాసం జీవితం పోరాటం అని చెప్పాను నేను. విశ్వాస జీవితంలో అడుగడుగునా సాతాను గాడు నీకు అడ్డంకులు ఏర్పాటు చేస్తా. అంత గొప్ప ప్రవక్తగా అక్కడ భయం పెట్టేశాడు సాతాను, యెజబెల్ ద్వారా. మరి నిన్ను నన్ను భయపెట్టడా? ఎవరి దాపుకు చేరాలా? దేవుని దాపుకు చేరాలా? దానిదే అంటాడు, నీవే నా దాపు చోటు అంటాడు. చప్పట్లతో దేవుడు భయపడతాడు. శూరుడా, బలాఢ్యుడా అన్నవాడు పోయి ఎక్కడ దాక్కున్నాడు? గాలు చాటు దాక్కున్నాడు. దేవుడు అంటాడు, శూరుడా అంటున్నాడు, నీకు తెలియదు, ఎందుకు పిలుపులు అయిపోతున్నావు? గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం ఆ శూరుడు గురించి. గత దినాల్లో దేవుడు అంటాడు, నువ్వు శూరుడివి, నువ్వు బలవంతుడివి. గిద్యోను న్యాయాధిపతి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనల్ని కూడా దేవుడు బిడ్డలమైన తర్వాత ఆయన నీకు కోపించాడు, ఆయన నీకు బలం ఇచ్చాడు. నువ్వు పోరాడాలా?
శూర కార్యాలు చేయిస్తాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మిన వారిని ఎడల ఆయన శూర కార్యములు చేయు అంటాడు. గొప్ప కార్యములు నువ్వు చేయలేవు ఒంటరిగా ఆ కార్యం. అర్థమా? మనం చేయలేము, దేవుడు చేస్తాడు. ఎప్పుడు? దేవుడి పైన ఆధారపడినప్పుడు. 450 మంది బయలు ప్రవక్తలు చంపావే, ఆకాశం నుండి అన్ని కురిపించిన దేవుడిని ఎందుకు మర్చిపోతావు? ఎందుకు నీ జీవితంలో ఓడిపోతున్నావు? ఎందుకు ఓటి కూడా అవుతున్నావు? ఎందుకు అంటే నువ్వు దేవుని దాపులో దాపుకోవడం లేదు. దావీదయ్యవలైన దాపు చోటు నీవే దేవాని, దేవుని దగ్గర మనం ఆయన ఆధారం చేసుకోవట్లేదు. ఒక మాట చెప్పనా? మనుష్యులను ఆధారం చేసుకునేవాడు ఎప్పుడైనా అవిశ్వాసిగా మారిపోతాడు. నీకు విశ్వాసం ఉండదు. మనుషులు మోసం చేస్తారు. ఏ మనిషిని నమ్మవద్దు. దేవుడిని ఆధారం చేసుకున్నవాడు స్థిరముగా నిలబడతాడు. కదలకు నువ్వు సీయోను కొండవాలి. ఎట్టాటమా? సీయోను కొండ కథలు ఎందుకు? అన్ని కొండలు కదిలిపోతాయి. బాగా రండి, అది ఒక పెద్ద ఆత్మీయ కథ. సియోను కొండ, ఆ కొండ కదలదు. ఆ కొండ నిత్యం ఉండే కొండ. అదే జియోన్, అదే దేవుని రాజ్యం. చప్పటి కొడుతూ దేవుడు కదలకుండా ఉంటావు. సియోను కొండలాగంటే జియోన్, పరమసియోను, అది నిత్యం ఉండే రాజ్యం. ఈ కొండలన్నీ చదువు భూమిగా మార్చబడతాయి. ఈ కొండలన్నీ లైమైపోతాయి. ప్రపంచంలో ఉన్నతమైన ఎవరెస్ట్ శిఖరం కూడా చదువు భూమిగా మారిపోయే దినాలు వస్తున్నాయి. కొండలు స్థానాలు మారుతాయి. చంద్రములు భూమి ఏకమైపోతుంది. భూమి అంతా కూడా నీటి ప్రవాహంతో నింపబడిపోద్ది, లైమైపోద్ది. ఆకాశం ఏ విధంగా చుట్టబడిందంట? కాగితము చుట్టవలే ఆకాశము చుట్టబడును అంటాడు ఏషియా గారు. ఆకాశం చుట్టబడిపోతుంది. కొత్త ఆకాశము, క్రొత్త భూమిని దేవుడు చేస్తాడు. అదే జీవోను కొండ, అదే సియోను, అదే పరలోక రాజ్యం, అదే దేవుని రాజ్యం. వేయక పరిపాలన వేరు, తదనంతరం జరిగేది నిత్య రాజ్యం. దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు నీకోసరం, నాకోసరం. పిల్లరా, కదలకుండా ఉండాలంటే మనకు ఆధారం ఊరే ఉండాలా? యేసయ్య ఉండాలా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకో. సాతాను వాడు నీ జీవితంలోకి రాడు, నేను పిరికివాడిగా చేయడు. చిన్న శోధన అది, కష్టం. శోధన అనేది వస్తుంది. రాత్రి వచ్చింది, ఇప్పుడు మళ్ళా వెళ్ళు కలుగుతుందా లేదా? పగటి కోసం ఎవరు ఎదురు చూస్తారు? కావలి వాడు పగటి కోసం ఎదురు చూస్తాడు. ఎందుకు? ఎప్పుడిప్పుడు సూర్యోదయం అవుతుందా, నా డ్యూటీ నేను దిగిపోతానని. అలా కూడా మనం ఎదురు చూడాలి. దేవుడి కోసం, వెలుగు కోసం ఎదురు చూడాలా. శోధన పోతుంది, శోధన తప్పించువాడు దేవుడు. ఆ శోధనలో నువ్వు బలంగా నిలబడాలి అంటే, శోధనలో బలంగా నిలబడాలి అంటే దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఏది అవలే? దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా యెజబెల్ చూసి భయపడిపోయాడు. ఒక స్త్రీ, ఆఫ్టర్ ఆల్ దేవుని దృష్టిలో ఒక స్త్రీ. ఏలియా జీవితంలో అంతవరకు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో తెలుసా? చాలా గొప్ప కార్యాలు చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించుకో.
ఏదైనా నీ కష్టం కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు నా బతికింతే అని నిరసించిపోవద్దు. బదరీ వృక్షం కిందకి వెళ్ళద్దు. చెప్తాను, ఈ 10 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం. రెండవది అరణ్యములకు ప్రయాణం. మూడవది ప్రాణం తీసుకో అని దేవుని దగ్గర ప్రార్థించడం. నాలుగవది ఇంత మటుకు అది ప్రాణం తీసుకో, ఇంత మటుకు చాలు. తర్వాత బదరీ వృక్షం కింద నిద్ర. ఐదవది ఇక్కడి నుంచి దేవుడు మరలా ఎంటర్ అవుతాడు, నిద్ర లేవాలి. ఆరవది భుజించాల, అయినా మరలా నిద్రపోతాడు, మరలా ఆహారం భుజించాల. తొమ్మిదవది ఏంటంటే అది భుజించిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేసి ఎక్కడికి పోతాడు తెలుసా? దేవుని కొండ అని ఒరేపు కొండకు పోతాడు. తప్పటి కొడుతుంది. ఆ స్థాయికి మనం ఎదగాలి. ఈ ఒక్కొక్క దినము ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేసుకుంటేనే సంపూర్ణంగా మనకు అవగాహన అవుతుంది. అంటే మనకు వచ్చేది ఉండేది 25 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్. కావున ప్రియులరా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే అభయం ఏంటంటే ఏ ఎన్నివేలను చూసి కూడా నువ్వు భయపడవద్దు. కాలములు కాలవతులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఏమా? దేవుడి చేతిలో ఉన్నాయి. ఒకప్పుడు నీ జీవితం ఏంటి? ఒకప్పుడు మన పితరుల జీవితం ఏంటి? ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? రాబో దినాల్లో నీ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా డెవలప్ చేస్తాడు? నువ్వు దీర్ఘదర్శిగా మారు, నువ్వు దర్శనం కలిగిన దానిగా మారు. రాబో దినములలో దేవుడి దగ్గర అడగాల, ఇదిగో నా కుటుంబం ఈ విధంగా ఉండాలా, నా బిడ్డల్ని ఈ విధంగా ఆశీర్వదించాలా, దేవా నేను ఈ విధంగా ఉండాలా అని ఒక నిరీక్షణ కలిగి, ఒక దర్శనం కలిగి ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర. పిలుపుగా రాకూడదు. శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నా బతికించేది అనే నీరసము తెచ్చేది సాతాను గాడు, ప్రాణ భయం తెచ్చేది సాతాను గాడు. దినాలన్నీ ఇలానే ఉండవు, ఇప్పుడున్నట్టే ఉండవు. రేపు వల్ల వెలుగొస్తుంది నీ జీవితంలో. ఎందుకనగా నువ్వు ఆరాధించే దేవుడు వెలుగు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. నేను ఈ లోకానికి వెలుగులో. మరి వెలుగు అంటే వెలుగులో ఎన్ని అర్థాలు ఉన్నాయంటే, వెలుగులో ఏం కనపడుతుంది? వెలుగులో చోట ఏముండదు, భయపడుతుంది. చీకటి అంటే భయము, శోధన, పాపము, ఇంకా ఇంకా వేదన, దుఃఖము, నిద్రావస్థ, శరీర కార్యాలన్నీ కూడా చీకటికి సంబంధించినవి. వెలుగు అంటే ఆత్మీయ కార్యాలన్నీ కూడా, ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా, మా ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా వెలుగుకు సంబంధించినవి. మనం ఆరాధించే దేవుడు వెలుగు, ఈజ్ ద లైట్. కాబట్టి ఆయనలో ఉన్న ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు నీ కుటుంబంపైకి నీ మీదకి వస్తాయి. ఒకటేనా నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు, నీ బిడ్డలను దేవుడు హెచ్చిస్తాడు, నేను దేవుడు వెలుగుమయంగా చేస్తాడు. ఎప్పుడు చీకటిలో ఉండి నువ్వు వెలుగులోకి రావాలా, ఆ వెలుగు కోసం కనిపెట్టాలా. ఉదయం కావడం కొరకు కావలి వాడు కనిపెట్టినట్లుగా కనిపెట్టాలా. అంటే అమ్మా కనిపెట్టే అనుభవం ఉండాలి జీవితంలో. అలాగే చెప్పండి. కనిపెట్టడం అంటే నిరీక్షణ కలిగి ప్రార్థన చేయడము. స్తోత్రం చెప్పండి. నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించి దేవుడి పైన భారం వేస్తావో దేవుడు చూసుకుంటాడని, దేవుడు చేస్తాడు ఆ కార్యం. భయపడవద్దు బిడ్డ, భయపడవద్దు. నేనున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఇంత 30 ఏళ్ళే ప్రాణం భయం చేత పరాలైపోతున్నాడు. దేవుడిని వదిలేశాడు. దేవుడిని ఎప్పుడైతే వదిలేశాడో ప్రాణ భయం వచ్చేసింది. ఒక కార్యం చేయలేదా నీ జీవితంలో? చేశాడు. మరి ఎందుకు ఇప్పుడు ప్రాణ భయం వచ్చింది? ఎందుకు? ఈ మేరకు
నువ్వు భయపడుతూ ఉన్నావు. మన జీవితాలని ఇలాగే ఉన్నప్పుడు ఇలా అయితే ఒక నిరీక్షణ ఉండాలి నీకు, ఒక కనిపెట్టే అనుభవం ఉండాలి, ఒక ప్రార్థన అనుభవం ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు పైకి లేపుతాడు, నా బిడ్డలను దేవుడు పైకి లేపుతాడు, నా జీవితంలో వెలుగు వస్తుంది. నాకు ఎప్పుడు వెలుగు వస్తుందంటే చీకటి పోవాలని గుర్తుపెట్టుకో. శరీర కార్యాలు వదిలిపెట్టాలి, శరీర ఆశలు వదిలిపెట్టాలి, నేత్రాశ శరీరాశ జీవుడము వదిలిపెట్టాలి. ప్రేమ, సమాధానము, సంతోషము, ఆనందము, నిష్కల్మషము, నిష్కప్తము, నిందారహితము, ఇవి 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 అలవర్చుకోవాలి. అది ఉంటే వెలుగు జీవితమే. శరీర కార్యాలు ఉంటే చీకటి జీవితం. వెలుగు జీవితం అంటే దేవుడు తోడుగా ఉంటే వెలుగు ఉంటుంది. దేవుడు రాదు కదా. నీకు సూర్యుడైన యేసుక్రీస్తు ఉదయిస్తే, ఆయన నీ హృదయంలో ఉంటే నీకు వెలుగు వస్తుంది. నీ జీవితం వెలుగుమయంగా మారుతుంది. నీ జీవితం సంతోషంగా ఉంటుంది, నువ్వు సమాధానంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటావు, నీ కుటుంబం ఆచరించబడద్ది. లోక సంబంధంగా, పర సంబంధంగా, పరలోక ఆశీర్వాదాలు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మెండుగా నీ మీద కురిపిస్తాడు. ఆ విధంగా భక్తులు దైవాశీర్వాదాలు పొందిన వారు అనేక మందిని బయటలో వాళ్ళు చూసుకోవచ్చు. అలా ఋతు జీవితంలో చీకటి కాలం ఉండింది, ఇంకా వెలుగు రాదు అనుకుందా, బోయలు దేవుడు పంపించాడు, వెలుగైంది, క్రీస్తుకే తల్లిగా మారింది. శాపకరమైన వంశంలో నుండి వచ్చి క్రీస్తుకే తల్లిగా మారింది ఋతు జీవితం. కారణం ఏంటి? ఒకటే విశ్వాసం, ఒకటే పట్టు, ఒకటే నిరీక్షణ. నీ దేవుడే నా దేవుడు. అల్లు చెప్పండి, దేవుని మీద ఆధారపడది. ప్రియ దేవుడు బిడ్డారా, ప్రియ సంగమా, ఇదేమో ప్రభు పైన ఆధారపడండి. ప్రాణభయం నీలో నుంచి పోవాలి. ఎప్పుడు ప్రాణభయం ఉంటుందంటే శరీర ఆశలు కలిగి ఉన్నప్పుడు ప్రాణభయం ఉంటుంది. చీకటిలో ఉంటే ప్రాణభయం ఉంటుంది, సాతానుతో ఉంటే ప్రాణభయం ఉంటుంది. సాతాను గారు ప్రాణభయం కలిగిస్తాడు. అనేక వాళ్ళు చచ్చిపోవాలనుకున్నాం, దేవుడిని చచ్చిపోలేగా, దేవుడిని లేపాడు, దేవుడికి సహాయం చేశాడు. దేవుడు నీకు ఒక నూతన జీవాన్ని ఇచ్చే ఆయన ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. అందుకే కదా ఈ 40 దినాలు శ్రమ కుడికల్లో ఆ యేసయ్య నీకోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చాడు. నీ జీవితం వెలుగుమయంగా చేయడానికి, నీ జీవితంలో ఆనందమయంగా చేయడానికి, నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదములు, కుటుంబంలో ఆశీర్వాదములు దేవుడు కురిపించడానికే కదా ఈ లోకానికి వచ్చింది. ఈ మంచి శరీరం తీసేసి మహిమ శరీరంగా మార్చడానికే కదా ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఎరువు కన్యకలో మరణమాన్ని ఎక్కడ అనే అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది నిమిషాలైనా చాలా ఆత్మీయంగా మాట్లాడాడు. మరణమే పారిపోయింది. ప్రతి మానవుడు భయపడేది మరణం గురించే. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా ఎక్కడ? పునరుద్ధారుడైన నా దేవుడు మరణమును జయించి లేచి మరణమును పాతి పెట్టాడు, జీవమును పైకి లేపాడు. ఆ నిత్య జీవాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. ఆ జీవాన్ని మనం పొందాలనుకుంటే నిరీక్షణ కలిగి ఉండాలి, కనిపెట్టాలి. దేనికోసమమ్మా? వెలుగు కోసము, పగటి కోసము. ఎప్పుడెప్పుడు రాత్రి పోతుందా? ఆ రాత్రి చీకటి కార్యాలన్నీ కూడా అన్నిటికీ ముగింపు పలకాలి. కొన్నిటికి ముగింపు పలకడం వల్ల మనం కొన్నిటిని వెంటబెట్టుకొని వస్తున్నాం. ప్రయాణించేది వెలుగులోనే, కానీ మనసంతా చీకటిగానే ఉంటుంది. చీకటి కార్యాలు మనలో ఉన్నప్పుడు, శరీర కార్యాలు మనలో ఉన్నప్పుడు నీ మనసులో వెలుగుడు. నీతి సూర్యుడు నీలో ఉదయించడు. నీతి సూర్యుడు నీలో ఉదయించాలంటే చీకటి నీ నుండి తొలగిపోవాలి. స్తోత్రం చెప్తారా? ఇంకో మాట అల్లు చెప్తారా? ఇంకొంచెం గొప్పగా చెప్తారా? జీవితంలో నీతి సూర్యుడిగా ఉండాలా? నా జీవితంలో వేలుగా ఉండాలా? నువ్వు నా తోడుగా ఉండు. నేను నా ప్రాణం కాపాడుకోవడానికి ఎక్కడే పోను.
అరే ఆ పని ఎందుకు చేశావు అంటే బతకడానికి చేశానంటాడు. దొంగతనం ఎందుకు చేశావంటే ఆకలే చేశానంటాడు. ఆకలి తీర్చుకోవాలంటే దొంగతనమే చేయాలా? అది సులువైన మార్గం అంటాడు. ఈ మార్గాలన్నీ కూడా చూపించే సాతాను. లోకంలో ఏది ఉన్నా లేకున్నా నా యేసు ఉంటే చాలు, నా యేసుతోనే నేను జీవిస్తాననే భక్తులు మన ముందు కోట్లలో ఉన్నారు. ఆ రోజున జీవించిన వారు ఉన్నారు, ప్రాణత్యాగం చేసిన వారు ఉన్నారు, ప్రభువుకై బ్రతికిన వారు ఉన్నారు. నీతి సూర్యుడిని హృదయంలో కలిగి ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. వీళ్ళ మన ముందు మన దగ్గర మనం ఎంతో మంది జీవితాలను వారి సాక్ష్యాలను మన ముందు పెట్టుకొని మనం ప్రయాణం చేయాలా. ఒకే ఒక ఆయన సాక్ష్యం, అది యేసుక్రీస్తు సాక్ష్యాన్ని ముందు పెట్టుకొని మనం ప్రయాణం చేయాలి. అదే దేవుడు నీ ముందు నడవాలి అంటాడు ఆయన. నేను మార్గాన్ని అంటే అర్థం ఏంటి? నేనే మార్గం చేయడం అర్థం చెప్పడమ్మా. నేనే మార్గం అన్నాడు ఏంటి? ఆయన నడిచాడు ఆ మార్గంలో. యేసుని వెంబడిస్తే ఆ మార్గంలో నడిచినట్టు. నేను మార్గము. యేసయ్యని కలిగి ఉంటే ఆయన ఆ మార్గంలో నడిపిస్తాడు. యేసయ్య తోడుగా ఉంటే ఆ మార్గంలో ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, లోయలుంటాయి, కొండలుంటాయి, గుట్టలుంటాయి, ఎత్తు పొలాలుంటాయి. కానీ ప్రభు తోడుగా ఉంటే అది సదునుగా మార్చబడను. తప్పకుండా దేవుని మైపరచండి. దేవుడు దాన్ని సదునుగా మార్చి ఆ ఎత్తు పొలాలను, ఆ కొండలను, గుట్టలను, ముళ్ళ తుప్పలను దేవుడు చదువు భూమిగా మారుస్తాడు. ఆయన ముందు నీ ముందు ఆయన ఉండాలి, ఆయన వెనక నువ్వు నడవాలి. యేసును కలిగి నీతి సూర్యుడు మన హృదయంలో ఉదయిస్తే చీకటి కార్యములు పారిపోతాయి ప్రియులారా. కావున ఏలియా వలె ప్రాణ భయంతో మనం జీవించకూడదు. ప్రాణ భయం ఎప్పుడు వచ్చింది? ఏలియా కంటే దేవుని తోడు వదిలేశాడు. ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, ఘన కార్యములు, మహాకార్యములు చేసిన ఆ దేవుడు మర్చిపోయాడు ఏలియా. చాలాసార్లు నువ్వు కూడా దేవుని మర్చిపోబట్టే నీ జీవితంలో నిరాశ, నిస్పృహ, ఈ భక్తి ఇంతేనే అనుకుంటాడు ఆయన. అది ఏమంటాడంటే తెలుసా? ఇంత మటుకు చాలు. ఏమంటాడమ్మా? ఇంత మటుకు చాలు, ఈ జీవితం చాలు. ఎటనైనా అయిపోయామంటే దేవుడు లేడు కదా అయ్యే మాటలు వస్తాయి లోట్లో. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఇంక ఈ జీవితం ఇంత చాలా బాగా, ఇంకా నేను నా బుద్ధి ఆ విసుగు కలిగించేది సార్. చాలా మెలకువగా ఉండాలి పిల్లలు. మనం ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే వాటిని మనం జీవించాలంటే ప్రభువుని పట్టుకోవాలి. దేవుడి యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడిని ఆధారం చేసుకోవాలి. దేవా ఆధారం లేని దేవా, ఇదిగో నా మనసు ఈ విధంగా సాధారణ ఈ విధంగా యెజ్బేలు వలె భయపెడుతుంది దేవా అన్నప్పుడు యేసయ్య అంటాడు, నేనున్నాను, భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు దుర్గంగా ఉంటాను, నేను నీకు కొండగా ఉంటాను, నేను నీకు కోటగా ఉంటాను, నేను నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాను, నేను నీకు నా పర్ణశాలలో చేర్చుకుంటాను, నా గుడారంలో నేను చేర్చుకుంటాను, నీకు మంచి కాపరిగా ఉంటాను, నిన్ను పోషించేవాడు నేనే అని దేవుడు ఎన్ని వాగ్దానాలు అందించున్నాడు. ఆ శక్తిని మర్చిపోతే ఎట్లా? ఏలియా లాగా మర్చిపోయినప్పుడు ప్రాణభయం వస్తుంది. పిల్లల భయము అనేది నీ జీవితంలో వచ్చిందంటే సాతాను నీలో ఉన్నాడు అని అర్థం. దేవుడు వెంబడించడం లేదు అని అర్థం. కావున పరిశుద్ధాత్మ దేవుడి దినం మనకిచ్చే ఒక సందేశం ఏంటంటే దేవుడిని కలిగి జీవితాం. చీకటి కార్యాలు వదిలేద్దాం. వెలుగుమైన యేసును మనం వెంబడిద్దాం. నీతి సూర్యుని మన హృదయంలో
ఉదయించుకుందాం. ఆయన ఉద్భవించాలి మన హృదయంలో. ఎప్పుడు మన జీవితం ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకో ఏసైనా ఒక బిడ్డ తల్లి దగ్గర ఉంటే అంత ధైర్యంగా ఉంటాడు. ఒక బిడ్డ తల్లి ఒడిలో ఉంటే అంత ధైర్యంగా ఉంటుంది. ఒక బిడ్డ ఒంటరిగా ఉంటే గోడుగా ఏడుస్తూ ఉంటుంది. అందుకో నా తల్లి నాకు కనబడడం లేదు, నా తల్లి నాకు కనబడడం లేదు, నాకెవరు ఆధారం లేదు. ఎందుకని కాలుస్తాం? యేసయ్య తల్లి కంటే అధికంగా ప్రేమించిన ఆ ప్రేమమైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు దుర్గంగా ఉన్నాడు, నీకు కోటగా ఉన్నాడు, నీకు కోటగా ఉన్నాడు. గాఢాంధకారపు సంచరించడమో ఏ అపాయములకు భయపడను. కారణంగా దుడ్డుకారయో దండమునై ఉంటావయ్యా అంటాడు దావీదయ్యా. అది మనకు బాగా తెలుసు. మరి దుడ్డు కన్నా దండమై ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు నువ్వు భయపడతావు? భయపడవద్దు ప్రియ దేవుడు బిడ్డారా. ధైర్యంగా ఉండండి. ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే ప్రభువు కలిగి ఉన్నప్పుడు వస్తుంది. నీతిమంతుడు తలెత్తుకొని తిరుగుతాడు, అనీతిమంతుడు ఎప్పుడు తలదించుకొని సిగ్గుతో తలదించుకుంటాడు. నీటి కార్యం చేయవారు సింహంలాగా ఉంటారు, అనీతిమంతులు నక్కవలే ఉంటారు. నీతిమంతుడైన ఆ దేవదేవుని మనం కలిగి ఉన్నప్పుడు, కోదమ సింహమైన దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఆ సింహము పిల్లల వలె టీవీగా మనం నడిచిపోతాం. దేనికి భయపడం. ఎందుకంటే ఆ కోదమ సింహమైన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అలాంటి ప్రభు కృప మనకు తోడుగా ఉండి నడిపించడం రాక. అలాంటి హృదయం కలిగి దేవుణ్ణి ఆధారం చేసుకొని ఏది అలాగా దేవుని లేకుండా మనం జీవించుకుంటా ఆయనలో ఉండి మనము ఎదుగుదుము కాక. మన విశ్వాస జీవితంలో మనం ముందుకు నడుచుదాము కాక. రేపటి దినము అరణ్య మార్గము, అరణ్య ప్రయాణం గురించి తెలుసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. తప్పకుండా ఉంటూ దేవుని భయపడతండి. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడి